వాళ్ళందరూ ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళందరూ బయటికి పోయారు అని చెప్పి స్పీకర్ సార్ పర్మిషన్ అడిగి మరి స్టాలిన్ సార్ ను గిట్ల ఇమిటేట్ చేసి ర్యాగింగ్ చేసిండు సీఎం విజయ్ అన్న. గది రెండు బ్యాలెన్స్ చేయాలి అని సలహాలు ఇస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు. సంబంధం లేకుండా మాట్లాడు ప్రతిపక్షాలకే కాదు మాకు కూడా వస్తుంది అని ఈ కథ చెప్పి కారడ్డ మాడిండు సీఎం విజయ్ అన్న. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం తమిళనాడు సీఎం విజయ్ అన్నే కనబడుతున్నాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు, చెప్పిన కథ, చేసిన కార్యక్రమం అబ్బో ఇట్లా చెప్పుకుంటే మస్తు పెద్దగానే ఉన్నాయి. కానీ ఇక అవినీతి చేసిన వాళ్ళు ఎవ్వరు ఇడిచిపెట్టేదిలే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు సీఎం విజయ్ అన్న. అట్లనే పబ్లిక్ పైసలు పబ్లిక్ కోసమే ఖర్చు పెడతామని చెప్పిండు. ఇక పబ్లిక్ పైసలు తిన్నోళ్ళని ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టాడట. பணத்திலிருந்து ஒரு பைசா கூட தொடமாட்டோம், தொடவும் விடமாட்டோம், தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். ఇక ప్రతిపక్ష పోలను కరెక్ట్ మాడుకుంటా ఓ చిన్న కథ చెప్పిండు. ஒரு ஊர்ல ஒரு பெரியவர் வெயில் ரொம்ப ஜாஸ்தியா இருக்குன்னு சொல்லிட்டு கண்ணுக்கு மேல கை வச்சுக்கிட்டு இப்படி சுத்தி முத்தி தேடிக்கிட்டு இருந்தாராம். அப்ப கூட இருந்த ஒரு சின்ன பையன் என்ன தேடுறீங்க அப்படின்னு கேட்டானா. அதுக்கு அந்த பெரியவர் சொன்னாரா, அது ஒண்ணு இல்ல தம்பி, உங்க அப்பா இங்கதான் இருப்பாருன்னு சொன்னாங்க, அதான் தேடிக்கிட்டு இருக்கேன், எங்க உங்க அப்பாவையா காணோம். எங்களுக்கும் நக்கலா நையாண்டியா சம்பந்தம் இல்லாத குட்டி கதை இதெல்லாம் எங்களுக்கும் பேச தெரியும். ఏదో ఎతికినట్టు చూస్తున్నావు పెద్ద మనిషిని, ఏం ఎత్తుకుతున్నావు అని చిన్నపిల్లగాడు అడిగితే మీ నాయన ఇన్నే ఉన్నా అని చెప్పిండు. గదే ఎత్తుకుతున్నా అని చెప్పిండట పెద్ద మనిషి. అంటే ఓ కాడు ఉన్న నాయన ఇంకో కాడు ఎత్తికినట్టే సంబంధం లేకుండా మాట్లాడు ప్రతిపక్షాలకే కాదు మాకు కూడా వస్తుంది అని ఈ కథ చెప్పి కారడ్డ మాడిండు సీఎం విజయ్ అన్న. అంటే అంతకు మునుపు సర్కారులున్న డిఎంకే మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, వీటి మీద చక్కగా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు డిఎంకే వాళ్ళు. అందుకే విజయ్ అన్నకి ఇట్లా ర్యాగింగ్ చేసిండు వాళ్ళను. ఉత్తగా నోటికొచ్చినట్టు మాట్లాడద్దు, ప్రూఫ్స్ పెట్టి మాట్లాడితే మంచిగా ఉంటుంది అని అటుకెంచి ప్రతిపక్ష లీడర్ ఉదయనిధి స్టాలిన్ అన్న కూడా గట్టిగానే కౌంటర్ చేసిండు విజయ్ అన్నకు. ఈ అటెన్కల డిఎంకే వాళ్ళు అసెంబ్లీకి నుంచి వాకౌట్ చేసిరు. అయినా కూడా ఇడిచిపెట్టలే సీఎం విజయ్ అన్న. మాజీ సీఎం స్టాలిన్ సార్ ను గిట్ల ఇమిటేట్ చేసిండు. మొన్నటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు డిసైడ్ అయినాక స్టాలిన్ సారు గిట్ల చేసిండు. ఇక దాన్ని చూపెట్టుకుంటేనే గిట్ల కారెక్ట్ మాడిండు మన విజయ్ అన్న. వాళ్ళందరూ ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళందరూ బయటికి పోయారు అని చెప్పి స్పీకర్ సార్ పర్మిషన్ అడిగి మరి స్టాలిన్ సార్ ను గిట్ల ఇమిటేట్ చేసి ర్యాగింగ్ చేసిండు సీఎం విజయ్ అన్న. కానీ కొత్తలు కదా గిట్లనే ఉంటది. ఇక ముంగట ఉంటది ముసాల పండుగ. ఇక గిసొంటి వాటిని చూసి ఫ్యాన్స్ స్టేటస్లు పెట్టుకుంటారు, ఎలివేషన్ మ్యూజిక్లతో ఎడిటింగ్ చేసి సంబరపడతారు కావచ్చు. కానీ పాలన చేస్తేనే జనాలు ఓట్లెత్తారు. గది రెండు బ్యాలెన్స్ చేయాలి అని సలహాలు ఇస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.